వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ రమణ ఉన్నారు. రీసెంట్ విషయాలు మీద చర్చిద్దాం. అన్న, ఈ మోడీ చేసిన వ్యాఖ్యల మీద బీజేపీ నాయకులందరూ మేము ఇంధనాన్ని ఎలా పొదుపు చేస్తున్నాం అనే దాన్ని బాగా ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళు సైకిల్లో తొక్కుతూ బైకుల మీద వెళ్తూ చేస్తున్నారు. ఇందులో అసలు ఎంతవరకు నిజం ఉందనుకోవాలి? నిజంగానే వాళ్ళు పొదుపు వైపే చేస్తున్నారా లేదా అలా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలి? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. దేశ ప్రజలందరూ కూడా ఏం జరుగుతుంది దేశంలో, తమను త్యాగం చేయమని చెప్పిన నాయకులు వాళ్ళు ఎంత త్యాగం చేస్తున్నారు అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. మోడీ 10వ తారీఖు రోజు ఇక్కడికి వచ్చాడు, మే 10వ తేదీ. ఆ రోజు సభలో మాట్లాడుతూ సంక్షోభం ఉంది, ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పెట్రోల్ను, డీజిల్ను, గ్యాస్ను పొదుపుగా వాడాలి. అందుకని వెహికల్స్ వాడడం తగ్గించాలి. కార్ పూల్ అంటే ఒక 5-6 కలిపి ఒక కార్లో వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి. మెట్రో ట్రైన్స్ను ఉపయోగించాలి, ఈ కార్లను ఉపయోగించాలి. ఇట్లా చాలా రకాలుగా మాట్లాడాడు. అది మాట్లాడిన తర్వాత సరే ఆయన దాన్ని పాటించాడా అనేది ఇంకో విషయం. ఎందుకంటే ఆయన మాట్లాడిన తర్వాత అస్సాం ముఖ్యమంత్రి పదవి స్వీకారం జరిగింది. దానికి మోడీ వెళ్ళాడు, కేంద్ర మంత్రులు అనేక మంది వచ్చారు, దేశవ్యాప్తంగా అనేక ముఖ్యమంత్రులు వెళ్ళారు, వేల మంది ప్రజలను కూడా కదిలించారు. అక్కడ అనేక విమానాలు, అస్సాం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అప్పుడు అనేక విమానాలు, వెహికల్స్ విపరీతంగా విచ్చడివిగా ఆయిల్ ఖర్చు అయిపోయి ఉంటుంది, విచ్చలవిడిగా. వేల మంది బస్సుల్లో తరలించారు. మంత్రులు, వాళ్ళ భద్రతా సిబ్బంది, వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలు, దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు, బీజేపీ ఎన్డీఏ ముఖ్యమంత్రులు చాలా పెద్ద ఎత్తున వెళ్ళారు. ఆయిల్ విపరీతంగా ఖర్చు అయి ఉంటుంది. మోడీ కూడా వెళ్ళాడు దానికి. ఎప్పుడు? మోడీ 10వ తారీఖు రోజు పొదుపు చేయాలని చెప్పిన 2 రోజులకే అది జరిగింది. ఆయన మాట్లాడిన మాటల తర్వాత దేశంలో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రులు, బీజేపీ కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్రాల నాయకులు, రాష్ట్రాల మంత్రులు ఎంతగా ప్రచారం చేయడానికి అడావుడి చేస్తున్నారు అంటే రీల్స్ తయారు చేస్తున్నారు, వీడియోలు ఇన్స్టాలో పెడుతున్నారు, ఫేస్బుక్లో పెడుతున్నారు, ట్విట్టర్లో పెడుతున్నారు, వీడియోలు యూట్యూబ్లో పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. ఏం వీడియోలు? వాళ్ళ ఆటోలు ఎక్కి వెళ్తున్న వీడియోలు, సైకిళ్ళు దొక్కుతున్న వీడియోలు, నడిచి వెళ్తున్న వీడియోలు, స్కూటర్ల మీద, బైక్ల మీద వెళ్తున్న వీడియోలు. నిజంగానే వాళ్ళ వెహికల్స్ మానేసి, వాళ్ళ కాన్వాయిలు ఉంటాయి కదా, 10, 20, 30 కాన్వాయిలు మానేసి నిజంగానే వాళ్ళు రోజు సైకిళ్ళ మీద, స్కూటర్ల మీదనో ఇంకో దాని మీద వెళ్తే ఓకే, అది బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ నిజం ఏంటి? ఒక్కసారి మనం దాన్ని లోతులోకి వెళ్ళి చూద్దాం. మే 14 అంటే మే 10న మోడీ ఉపన్యాసం ఇచ్చాడు. మే 14న ఫడ్నవీస్ తన ట్విట్టర్లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఒక 22 సెకండ్లో 23 సెకండ్లో ఉంటుంది వీడియో. బ్రహ్మాండంగా ఎడిటింగ్ చేశారు, మంచి ఎడిటింగ్. కెమెరా వర్క్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒక 2-3 కెమెరాలు పెట్టి తీసినట్టుగా ఉంది. అది ఒక కెమెరాతో 2-3 కెమెరాలు. దేవేంద్ర ఫడ్నవీస్ ఇంట్లోంచి బయటకు వస్తాడు. ఒక హెల్మెట్ ఉంటుంది, పెట్టుకుంటాడు. ఒక బుల్లెట్ ఉంటుంది అక్కడ. పక్కన ఇంకొంతమంది ఉంటారు, ఇంకొన్ని బుల్లెట్స్ ఉంటాయి. ఆ బుల్లెట్ మీద ఎక్కుతాడు, పోతుంటాడు. అది మొత్తం వెళ్ళి మళ్ళీ సెక్రటేరియట్కో ఇంకో ఆఫీస్కో వెళ్తాడు. అక్కడ వెళ్తున్న ఫోటోలు మొత్తం రోడ్డు మీద 10 మంది బుల్లెట్లు వేసుకొని వెళ్తున్న ఫోటోలు, వీడియోతో సహా ఆయన భద్రతా సిబ్బంది అది పోస్ట్ చేశారు. బుల్లెట్లే మొత్తం. దానికోసం ఆయన 2-3 కెమెరాలను ఉపయోగించారు. బ్రహ్మాండంగా ఒక సినిమా షూట్ చేసినట్టు ఎడిట్ చేశారు. అందులో వేసి పోస్ట్ చేసి, ఒకటి రాశాడు. ఆయన కామెంట్ చేశాడు, మన దేశం కోసం, పొదుపు చర్యల కోసం గౌరవనీయ ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు ఇది నా వంతు సహాయం. ఏది? కార్లు వదిలేసి, ఖర్చు వదిలేసి బుల్లెట్లు ఏం తక్కువ తాగవు, అవి కూడా ఆయిల్ విపరీతంగా తాగుతాయి. బుల్లెట్ల మీద వెళ్ళడం నా వంతు సాయం. దయచేసి సాధ్యమైన విధంగా జీవనశైలిలో మార్పులు తీసుకురావాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ ఈ విధంగానే కార్లు వదిలేయండి, మోటార్ సైకిల్ కూడా వదిలేయాలి, నడిచి వెళ్ళడమో సైకిల్ మీద వెళ్ళడమో ఈ కారులో ఉపయోగించాలి అని విజ్ఞప్తి చేశారు. చాలా బాగుంది. ఫడ్నవీస్ లాంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలందరికీ ఈ విధంగా చేయడం, ఆయన కూడా కార్లు వదిలేసి మోటార్ సైకిల్ మీద వెళ్ళడం. ఇది ఎప్పుడు జరిగింది? 14వ తారీఖు జరిగింది. ఇంకొక వీడియో కూడా మీరు చూడాలి. 17వ తారీఖు ఫడ్నవీస్ పూణేలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళడానికి వెహికల్స్ చూడండి ఒకసారి. దాదాపు 11-12 వెహికల్స్, ఒకదానంటే ఒకటి ఫార్చునర్స్, చాలా పెద్ద కార్లు, అన్నీ ఆయిల్ విపరీతంగా తాగేవే.
ఒకదాని వెంట ఒకటి ఆయన భద్రతా సిబ్బంది అధికారులు రకరకాలు ఉంటారు. అంతకు ముందేమో 2 రోజుల ముందేమో బుల్లెట్ మీద వెళ్తూ నేను చూసావా ఇంత గొప్ప పని చేస్తున్న దేశం కోసం అని ప్రకటించుకున్నవాడు 2 రోజుల్లోనే 17వ తారీఖు వచ్చేసరికి మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసాడు. 12-13 కార్లు వేసుకొని బయలుదేరాడు. ఎందుకు అట్లా జరుగుతుంది? మరి దీన్ని ఏమన్నా నాటకం అనాలనా? నిజంగా వాళ్ళకి పొదుపు మీద ఏమైనా నిజాయితీ ఉందా అని పొదుపు చేయాలనే విషయంలో ప్రజలు త్యాగాలు చేయాలి, మేము చేసేది చేస్తాం. రాజకీయ నాయకులు బయలుదేరిన ఒకసారి 10-12 వెహికల్స్తో బయలుదేరిన తర్వాత వాళ్ళ లక్ష్యం చేరుకునే లోపు మనకు కూడా తెలుసు, తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ చూస్తూ ఉంటాం, చేరేసరికి మధ్యలో అనేక మంది నాయకులు, లోకల్ అధికారులు వాళ్ళు కూడా కలిసి ఒక్కొక్కసారి 60, 70, 100 దాకా వెహికల్స్ వెళ్ళిపోతాయి. ఆ విజువల్స్ కూడా కనబడతాయి. 100 వెహికల్స్ పోతుంటాయి. అట్లా 100 వెహికల్స్తో వీళ్ళు ఫ్యూయల్ని పొదుపు చేస్తున్నారు. కానీ నాటకాలు ఆడతారు బుల్లెట్ మీద పోదామని. ఇది ఫడ్నవీస్ కథ. ఇక బీజేపీ ఎంపీ, మధుర బీజేపీ ఎంపీ హేమమాలిని. హేమమాలినిగా చాలామంది కథలు చెప్పుకోవచ్చు మనం, ఒక్కొక్కరిది ఈరోజు సరిపోదు చెప్పుకుంటే. హేమమాలిని లోకల్ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఒక ఆటో ఎక్కారు. ఆ ఆటోకి ముందు నేమ్ ప్లేట్ ఉంటుంది, ఏమని ఎమ్మెల్యే పేరుతో. దాని మీద ఒక జెండా, బీజేపీ జెండా, నేమ్ ప్లేటు. ఆటోకు సైరన్ ఉంటుంది, సైరన్ మోగిస్తుంటుంది ఆటో. వీళ్ళు కూర్చొని కొద్దిగా ముందుకెళ్ళి అటు తిరిగి దిగి మళ్ళీ కార్లలో వెళ్ళిపోతారు. అది రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటారు. హేమమాలిని కథ. ఆమె సినిమా నటి కాబట్టి నటించడం బ్రహ్మాండం తెలుసు. ఈమె ఇంతకు ముందు కూడా చాలాసార్లు నటించింది. ఇది పంట కోస్తున్నట్టు వంగి కొద్దిగా ఇట్లా చేసి చాలా నటన ఉంది ఆమెకి. ఆమెతో పాటు ఒక ఎమ్మెల్యే కూడా, బీహార్ ముఖ్యమంత్రి, కొత్తగా ముఖ్యమంత్రి బీజేపీ ఆయన చౌదరి, ఆయన సిబ్బందిని వేసుకొని నడుస్తూ ఇంటి నుంచి సెక్రటేరియట్ దాకా నడుచుకుంటూ 20 మందో 50 మందో నడుచుకుంటూ వెళ్తుంటారు ఎండల. అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు? నిజంగానే రోజు నడుస్తారు అని ప్రజలు అనుకుంటారు, నమ్ముతారు అసలు? ఇంకొక ఆయన మనకు రవి కిషన్ అని, మనకు తెలుగులో సినిమాల్లో విలన్గా నటిస్తుంటాడు, బీజేపీ ఎంపీ, గోరఖ్పూర్ ఎంపీ. ఆయన కార్పూల్ అని ఒక నాటకం మొదలుపెట్టాడు. కార్పూల్ అని ఇంకొక ఇద్దరిని బీజేపీ నాయకులను కారులో కూర్చోబెట్టుకొని ఆయన వీడియో చేస్తాడు. దాంట్లో మేము కార్పూల్ చేస్తున్నాం, అందరం ఒక దాంట్లో వెళ్తున్నాం, ఏదో ఒక కార్యక్రమానికి వెళ్తున్నాం అని చెప్తూ మోడీ పొదుపు చేయమని చెప్పాడు, మేము చేస్తున్నామని. చాలా క్లియర్గా కారు వెనక గ్లాస్లోంచి వెనక్కి వస్తున్న కార్లన్నీ కనబడుతుంటాయి. ఈయన కార్పూల్ 4 కూర్చుంటారు, వీళ్ళ ఆ ముగ్గురి మిగతా 2 కార్లు వెనక వస్తున్నాయి. ఆ కార్లు కూడా వస్తూనే ఉన్నాయి వీళ్ళతో పాటు. ఇదొక నాటకం. ఒకటి కాదు, ఇలా కొంతమంది బీజేపీ నాయకులు హెల్మెట్లు లేకుండా స్కూటర్ల మీద తిరగడం మొదలుపెట్టారు. ఒకళ్ళైతే ఈ రిక్షా మీద తిరుగుతూ, నెటిజన్లు ఏమనుకుంటారంటే తెలివి మీరిపోయారు, వాళ్ళు కూడా తెలుస్తుంది కానీ, అరే ఈ రిక్షా మీద పోతున్నారు పాపం. కాదు, ఈ రిక్షా మీద వాళ్ళు పోతుంటే ఒక విలాసవంతమైన కారులో కూర్చొని షూట్ చేస్తున్నారు దాన్ని. ఈ కారు విలాసవంతమైంది, అది షూట్ చేస్తున్న క్రమంలో కొద్దిగా కారు కూడా రావడం అనేది మనకు తెలుస్తుంది. చూస్తే అక్కడ మనం చూస్తే తెలుస్తుంది, కారు కూడా వచ్చింది అందులో. అంటే ఇట్లా నాటకాలు ఆడడంలో ఇప్పుడు బెంగాల్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఫాల్టాన్ నియోజకవర్గం. ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రస్తుతం నిన్నను మొన్నను చాలా పెద్ద ర్యాలీ, ఏ ర్యాలీ నడుచుకుంటూ కాదు, వెహికల్స్ వాహనాలు కాన్వాయ్ చూసుకొని పోతున్నారు. వీళ్ళు అసలు దీనికంటే ముందు మోడీది ఒకటి వచ్చింది. మోడీ 2 కార్లతోనే వెళ్తున్నారు. ఆయనకు చాలా ఎక్కువ కార్లు ఉంటాయి, భద్రతా సిబ్బంది ఉంటుంది, చాలా పెద్ద ఎత్తున ఉంటాయి, చాలా కార్లు ఉంటాయి భద్రత కోసం. కార్లు వెళ్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. అసలు 2 కార్లు వెళ్తున్న వీడియో అక్కడి నుంచి వస్తున్న దగ్గర నుంచి వెళ్ళిపోయిన దాకా షూట్ చేసిన వాళ్ళు ఎవరో బయట వ్యక్తులు షూట్ చేస్తే కదిలిపోతుంది కదా, కాదు, కెమెరా పెట్టి స్టాండ్ పెట్టి మరీ షూట్ చేసినట్టు తెలుస్తుంది. అక్కడ షూట్ చేసిన వాళ్ళు ఎవరు, షూట్ చేయించుకున్న వాళ్ళు ఎవరు, ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వాళ్ళు ఎవరు? అది పెట్టిన తర్వాత ఇంకొక నాటకం మొదలైంది. చాలామంది గోధి మీడియా జర్నలిస్టులు ట్విట్టర్లో మోడీ లాంటి వ్యక్తి ఆ విధంగా 2 కార్లలో వెళ్ళడం చాలా గొప్ప విషయం అని చెప్తూ, కానీ భద్రత రీత్యా సరైనది కాదు, ఆయన మొత్తం అన్ని కార్లు తీసుకొని వెళ్ళాల్సిందే, లేకపోతే మన దేశాన్ని మోడీని కోల్పోతాం, ఇట్లా ప్రచారం మొదలుపెట్టి ఇవన్నీ ఒక నాటకంలో భాగం. మోడీ 2 కార్లలో వెళ్తాడు, ఆ తర్వాత వీళ్ళందరూ ప్రచారం చేస్తారు, అయ్యో ప్రజలందరూ నిజమే కదా అంటారు, వెంటనే మళ్ళీ 10 కార్లు వేసుకొని తిరుగుతాడు. ఇంతెందుకు, ఈయన 10వ తారీఖు ఈ విధంగా మాట్లాడిన వాడు ఫ్యూయల్ పొదుపు అని చెప్పి విదేశ పర్యటనకు ఎందుకు వెళ్ళాడు? వెంటనే 5-6 దేశాలు తిరుగుతున్నాడు. ఇప్పుడు నార్వే,
నెదర్లాండ్స్, యూఏఈ, ఇంకా చాలా దేశాలు. ఎంత ఖర్చు పెడుతున్నాడు దానికి? ఆ ఫ్యూయల్కి ఎంత ఖర్చు అవుతుంది, విమానం ఫ్యూయల్కి? ఇట్లా నాటకాలు ఆడడం అనేది, రీల్స్ చేసి ప్రచారం నిజంగానే వాళ్ళకి ఏమాత్రమైనా పొదుపు చేయాలని కోరుకుంటే రీల్స్ చేయడం ఎందుకు, సినిమాలు తీయడం ఎందుకు, రిలీజ్ చేయడం ఎందుకు? సినిమాలు రిలీజ్ చేస్తున్నారు, అవసరమా? మళ్ళీ నెక్స్ట్ డే మామూలే 10 కార్లు 20 కార్లు వేసుకొని తిరుగుతుంటారు. ఇదే కాదు, ఇంకా వీళ్ళు పోలీసులను కూడా ఈ విధంగా తయారు చేస్తారు. రాజస్థాన్లో ఈ మధ్య ఒక పోలీసు వీడియో వైరల్ అయింది. అనేక మంది పోలీసులు సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నారు. పోలీసులు ఇకపైన పొదుపు చేయడం కార్యక్రమంలో పోలీసులు కూడా అని. అంటే పోలీసులు రేపటి నుంచి దొంగలను పట్టుకోవడానికి సైకిల్ మీద తిరుగుతున్నారు. అంతకులు ఒక షూట్ చేసి పారిపోతూ ఉంటే ఈ సైకిల్ వేసుకొని తొక్కుతూ వెళ్తారు. నమ్మాలా మనం? ఎందుకు ఈ విధమైన ప్రచారం, పనికిమాలిన ప్రచారం? నిజంగానే పొదుపు చేయాలంటే పొదుపు చేయొచ్చు. ఇంకా లోతుల్లోకి వెళ్తే అసలు ప్రపంచవ్యాప్తంగా ఉంది చమురు సంక్షోభం, ఉంది ఆయిల్ సంక్షోభం. కానీ మన దేశానికి ఆయిల్ రాకపోవడానికి, వాళ్ళ అవసరమైన ఆయిల్ రాకపోవడానికి కారణం మోడీ కదా. ఇరాన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, రష్యా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ట్రంప్ను చూసి భయపడుతున్నది మోడీ అయినప్పుడు మనం ఎందుకు బలి కావాలి? మనం త్యాగాలు చేయాలి. మోడీ వణుకుతూ మూల కూర్చుంటాడు, ట్రంప్ అంటే వణికిపోతాడు. తీసుకోవచ్చుగా రష్యా నుంచి, ఇరాన్ నుంచి ఆయిల్. వాళ్ళు ఇష్టం మొర్రో అంటారు, తక్కువ ధరకి. మార్కెట్ కంటే, బయట మార్కెట్ కంటే, ప్రపంచ మార్కెట్ కంటే తక్కువ ధరకి ఇవ్వడానికి వాళ్ళు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. దాన్ని తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు. ఎందుకంటే వణుకు నీకు. ట్రంప్ అంటే ఉచ్చబడుతుంది. నీవు కారణము ఈ సంక్షోభానికి, భారతదేశంలో సంక్షోభం నువ్వు కారణము. మేము త్యాగాలు చేయాలి. నువ్వు మాత్రం ఫ్లైట్లు వేసుకొని విదేశాల్లో తిరుగుతావు. మీ నాయకులు ఇట్లా రీల్స్ చేసుకుంటూ మీ నాయకులు రోడ్ల మీద తిరుగుతుంటారు, మోటార్ సైకిళ్ళ మీద, ఈ రిక్షాల మీద. ఇంకొక ఆయన, ఇంకో నాయకుడు మెట్రో ట్రైన్లో ఒక భోగి వీళ్ళే. భోగి ఎంత? వీళ్ళ భద్రతా సిబ్బంది, వీళ్ళ నాయకులు. ఈయనకు వెనక ముందు సీట్లు ఖాళీగా ఉంటాయి. ఆ ఫోటో చూస్తే అర్థమవుతుంది ఒక భోగి ఎంత వీళ్ళు ఆక్రమించేశారు. ఒక్కరోజు ఫోటో కోసం, అది ఒక్కరోజు కూడా పోలేము, ఫోటో కోసమే. ఫోటోషూట్స్ కోసం సామాన్యులు ఇబ్బంది పెడుతున్నారు, అంతకుమించి ఏం లేదు. అదే నిజంగా వీళ్ళ నాయకుల వెహికల్స్ చూస్తే 11వ తేదీన ఉజ్జయిన్లో సౌభాగ్య సింగ్ ఠాకూర్ అనే ఒక బీజేపీ నాయకుడు 700 వాహనాలతో భోపాల్కి వెళ్ళాడు. ఉజ్జయిన్ టు భోపాల్ 700 వెహికల్స్ ర్యాలీ. దానివల్ల ట్రాఫిక్ జామ్, అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. మీడియా, దైనిక్ భాస్కర్ స్పష్టంగా చెప్పింది 700 వెహికల్స్ అని. ఆయన 400 అనే చెప్తున్నాడు, కానీ 700 వెహికల్స్ అని దైనిక్ భాస్కర్ ప్రతినిధి లెక్కబెట్టి మరీ చెప్పాడు. మొత్తం దారి పొడుగున ట్రాఫిక్ జామ్లే. ఎంత ఆయిల్ ఖర్చు అయి ఉంటుంది? ఇది ఎప్పుడో ప్రధాని మోడీ మాట్లాడడానికి ముందు కాదు, మాట్లాడిన తర్వాత 11వ తేదీ. ఆయన బీజేపీ నాయకుడే. ఇట్లా వీళ్ళు నాటకాలు ఆడడం కోసం. పొదుపు అనేది ఎక్కడ లేదు. పొదుపు అనేది ఒక పెద్ద నాటకం. వాళ్ళు పొదుపు చెయ్యరు, ఆయిల్ పొదుపు చేయరు, గ్యాస్ పొదుపు చేయరు. మోడీ ఏదేదైతే పొదుపు చేయాలని చెప్పారో అదేం వాళ్ళు చేయరు. మనల్ని చేయమని అడుగుతారు. త్యాగాలు మీరు చేయండి, భోగాలు మేము అనుభవిస్తాం, హ్యాపీ. మీరు త్యాగాలు చేస్తే మేము హ్యాపీగా ఉంటాం. మోడీతో సహా మిగతా వాళ్ళు చేసేది ఈ నాటకాలతో ప్రజలను మభ్యపెడదామని వాళ్ళు చూస్తున్నారు, అంతకుమించి ఏం లేదు. థ్యాంక్ యూ. మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం అవని న్యూస్ నెట్వర్క్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.